వన్ టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీసీలకు 4 మంత్రివర్గ స్థానాలు కల్పించాలని కృష్ణయ్య డిమాండ్. మూసీ సుందరీకరణ పేరుతో తమను రోడ్డు మీదకు లాగొద్దన్న ప్రజలు. తాగునీరు అందించే వరకు మా పోరాటం కొనసాగుతుందన్న శ్రీశైలం. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి హేయమైన చర్య. లాషాల్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. అరకపూడి గాంధీని అరెస్టు చేయకుంటే రాష్ట్రాన్ని దిగ్బంధం చేస్తామన్న బీఆర్ఎస్. హరీష్ రావు మళ్లీ డ్రామాలు షురూ చేశాడన్న కాంగ్రెస్ నాయకులు. ఏటిగూడ రహదారి ఇలా ప్రయాణం చేసేదేలా. అరెస్టులకు అదరం, కేసులకు బెదరం కార్పొరేటర్ పన్నాల. బీఆర్ఎస్ నేత సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అరెస్ట్. ఏటిగూడ రహదారి బురదమయంగా మారడంతో నానా అవస్థలను పడుతున్న వాహనదారులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని రుద్రాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల ఏటిగూడ రహదారి బురదమయంగా మారడంతో వాహనదారులు, ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రతిరోజు వాహనాలు బురదలో దిగబడడం వల్ల నరకయాతన పడుతున్నారు. అనారోగ్య సమస్యలు తలెత్తిన అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్ రాలేని పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు రహదారి విషయంలో అధికారులకు, ప్రజాప్రతినిధులకు, పాలకులకు మొరపెట్టుకున్నా వినట్లు ఉండి పట్టించుకోవడం లేదని ఏటిగూడ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు మురుమేస్తున్నారు కదా, సైడ్ వేసింది కానీ అట్లా ఇంకా పొక్కలైనా మురుంగిరి ఏం లేదు కదా. అంతేనా? రోడ్ అంత ఇట్లా ఉన్నది మొత్తం అంతేనా? అధికారులకు చెప్పినరా? దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ మాట్లాడుతూ చిల్లర రాజకీయాలు బీఆర్ఎస్ నాయకులు మానుకోవాలన్నారు. అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుబ్బాక శాసన సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ హైడ్రాతో హైడ్రామా చేస్తుందని చెప్పడం సిగ్గుచేటని, హైదరాబాద్ లోని దుర్గం చెరువులో FTL పరిధిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంకు హైడ్రా నోటీసులు ఇస్తే ప్రభాకర్ రెడ్డి హైరానా పడుతున్నారని ఎద్దేవా చేశారు. కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని తెలిపారు. హరీష్ రావు డ్రామాలు షురూ చేశారన్నారు. 2014 నుండి 2018 వరకు 38 మంది శాసన సభ్యులను మీ పార్టీలోకి తీసుకొని వారిలో కొందరికి మంత్రి పదవి ఇచ్చింది మీరు కాదా అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపుల గురించి బీఆర్ఎస్ మాట్లాడడం చూస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు హైడ్రాతో హైడ్రామా చేస్తుండ్రు. హైడ్రాతో హైడ్రామా కాదు ప్రభాకర్ రెడ్డి గారు, మీరు హైడ్రాతో హైరాణ అవుతున్నారు. ఎందుకంటే దుర్గం చెరువులో హైదరాబాద్లో మీరు నిర్మించినటువంటి మీ క్యాంప్ కార్యాలయం ఏదైతే ఉన్నదో దానికి నోటీసులు రాగానే మీరు హైరాణ అవుతా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే హైదరాబాద్లో హైడ్రాతో కబ్జా చేసిన గుంటలు కానీ, చెరువులు కానీ, నాలాలు కానీ కబ్జా చేసిన వాటిపైన చర్యలు తీసుకుంటే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తున్నది, ప్రభుత్వము ప్రజలలో నాటకపోతుందని చెప్పేసి దురుద్దేశంతో ఈరోజు కౌశిక్ రెడ్డి అనే శాసనసభ్యుడితోటి అతని చిల్లర మాటలతోటి ఈరోజు రచ్చ చేస్తూ ఉన్నారు. హరీష్ రావు గారు మాట్లాడుతూ ఈ తెలంగాణ తీసుకొచ్చిన మేము, మాకు బాధ్యత ఉన్నది, తెలంగాణ మీద బాధ్యత ఉన్నది, మేము అభివృద్ధి చేసినామని మాట్లాడుతున్నారు. అయ్యా, తెలంగాణ తెచ్చింది నువ్వు కాదు, 4 కోట్ల మంది ప్రజలు ఈ తెలంగాణ కావాలని ఆకాంక్షించి కొట్లాడినారు. కొట్లాడిన దాంట్లో మేము కూడా భాగస్వాములైనాం. చిల్కానగర్ కార్పొరేటర్ బన్నాల గీతా ముదిరాజును పోలీసులు అరెస్టు చేశారు.
చిల్కానగర్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజును హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. అర్ధరాత్రి నుండి కార్పొరేటర్ ఇంటి ముందు పోలీస్ పహారా నడుస్తోంది. ప్రజాపాలన ముసుగులో నియంత పాలన చేస్తున్న రేవంత్ రెడ్డి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్. బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ కార్పొరేటర్ జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ గా అక్రమంగా హౌస్ అరెస్టు చేసి నిర్బంధించిన పోలీసులు. ఈ అక్రమ అరెస్టులు నిర్బంధాలు బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదు. మీరెంత అణచివేయాలని చూసినా ఉప్పెనలా లేస్తాం. మీ దుర్మార్గాలను మోసాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని పేర్కొన్నారు బన్నాల. అరెస్ట్ అయిన వారిలో ఏదుల్లా కొండలరెడ్డి, కొక్కొండ జగన్, ముద్దం శ్రీనివాస్ యాదవ్, రామానుజన్, బాణాల నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నిరంకుశ పాలన, కాంగ్రెస్ నిరంకుశ పాలన, కాంగ్రెస్ నిరంకుశ పాలన, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, జై తెలంగాణ. అందరినీ కూడా పొద్దున్నే మరి పోలీసు వారు మరి అక్రమ అరెస్టులు చేయడము, మరి ఇంటింటికి వచ్చి నిర్బంధం చేయడము, ఇది నిజంగా కూడా అప్రజాస్వామ్యకం అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాము. మేము కేవలం మరి మా నాయకులు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి గత 10 ఏళ్లలో మరి ప్రభుత్వం ఎంత స్మూత్ గా సాగిందో, మరి ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన లేకుండా, ఎక్కడ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మరి ఎలాగైతే పరిపాలన చేశారో దానికి నిజంగా కూడా విరుద్ధంగా ఆపోజిట్ గా మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏదైతే ఈ జంపింగ్ జిలానీలని మరి ఎంకరేజ్మెంట్ చేస్తూ మరి ఏదైతే అరకపూడి గాంధీ గారు మరి పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరి మరి నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, మరి వారు నాకు సాధారణంగా మరి దేవుడి కండువా కప్పినారు, నేను ఇంకా కూడా టీఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్పి వారు చెప్పడం నిజంగా కూడా మాకు సంతోషంగా ఉన్నది. మేము స్వాగతిస్తా ఉన్నాం. మరి అదే దానికి మరి కౌశిక్ రెడ్డి గారు సమాధానం చెప్తూ మరి మా నాయకుడు ఇంకా కూడా మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, వారి ఇంటికి వెళ్లి వారి కండువా కప్పి మరి వారి ఇంటి పైన మేము జెండా ఎగిరేస్తామని చెప్పడం మరి పోలీసు వారికి ఎందుకు ఇబ్బంది కలుగుతుందో మాకు అర్థం అవుతలేదు. మరి గాంధీ గారు కూడా మీరు రండి మా ఇంటికి భోజనానికి, మేము భోజనం తినిపిస్తా అని చెప్పి వారు చెప్తా ఉన్నారు. మేము ఖచ్చితంగా నిన్న మరి ఏదైతే మరి ఇంటికి రమ్మని చెప్పి భోజనం పెడతానని చెప్పేసి మరి గాంధీ గారు మరి వారి కాంగ్రెస్ గూండాలు ఎవరైతే ఉన్నారో మరి కౌశిక్ రెడ్డి గారి పైన మరి లాషాల్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నవరాత్రి వేడుకలలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. తార్నాకలో ఏర్పాటు చేసిన గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిత్యం అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి వందలాది మంది విచ్చేస్తూ ఉన్నారు. లాషాల్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేసిన ఈ నవరాత్రి ఉత్సవాల్లో నిర్వాహకులు విజయేందర్ లాషియాల్, మే వేలెట్ లాషియాల్, సేజల్ లాషియాల్, అన్స్ లాషియాల్, సియాతో పాటు స్థానికులు భాగ్య, శారద, ప్రసాద్ తదితరులు ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకుడు మహమ్మద్ ఉస్మాన్ మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి ఇంటిపైకి గాంధీ దాడికి రావడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలని కోరారు. అరకపూడి గాంధీ అనుచరులను వెంట తీసుకొని వచ్చి తోటి శాసనసభ్యుడిపై దాడి చేయడం హేయమైన చర్య అని బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకుడు మహమ్మద్ ఉస్మాన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను కాంగ్రెస్ లో చేరలేదు, ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అన్న అరకపూడి గాంధీ మాటలకు కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ శాంతియుతంగా రేపు ఉదయం అరకపూడి ఇంటికి వెళ్లి ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగరవేసి అతనికి పార్టీ కండువా కప్పి కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్తానన్నారు. రాజకీయాల్లో దానికి మీ అభిప్రాయం చెప్పాలి కానీ సమాధానం చెప్పకుండా కౌశిక్ రెడ్డిపై వాడరాని భాష మాట్లాడుతూ దాడి చేయడం సిగ్గుచేటన్నారు. కౌశిక్ రెడ్డిని పోలీసులతో ఇంటిలోనే నిర్బంధించిన ప్రభుత్వం అరకపూడి గాంధీని మాత్రం వందలాది అనుచరులతో కౌశిక్ రెడ్డి ఇంటిపైకి వెళ్లి దాడి చేసేలా ఉసిగొల్పిందన్నారు. అరకపూడి గాంధీని వందలాది అనుచరులను కౌశిక్ రెడ్డి ఇంటి వద్దకు చేరే వరకు ఎందుకు ఆపలేకపోయారని ప్రశ్నించారు. అతను ఎలా రాగలిగాడన్నారు. ఎవరి కనుసన్నల్లో ఇదంతా నడుస్తుందో ప్రజలందరికీ తెలుసన్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దాడి జరిగిందని, దాడి చేయడానికి కాకపోతే ముందుగానే టమోటాలు, గుడ్లు, రాళ్లు ఎలా తెచ్చుకుంటారని ప్రశ్నించారు. శాంతి భద్రతలు కాపాడడంలో ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారని, ఒక శాసనసభ్యుడిపై జరిగిన దాడికి ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలన్నారు. వార్తల్లో చిన్న విరామం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770. తిరిగి వార్తలకు స్వాగతం. మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు సాగునీరు అందించే వరకు తమ పోరాటం సాగుతుందని తెలిపారు సిపిఎం కార్యవర్గ సభ్యులు బండా శ్రీశైలం. మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు సాగునీరు అందించే వరకు మా పోరాటం కొనసాగుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండా శ్రీశైలం అన్నారు. చెండూరు మండల తహసీల్దార్ కార్యాలయం ముందు డిండి ఎత్తిపోతల పథకం డిపిఆర్ ను ఆమోదించాలని, పర్యావరణ, అటవీ శాఖ అనుమతులు ఇవ్వాలని రీలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గాల పరిధిలో సుమారు 3.41 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారని తెలిపారు. సింగరాజుపల్లి, గొట్టిముక్కల, చింతపల్లి, కిష్టారాంపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతున్నది. కానీ గత ప్రభుత్వం డిపిఆర్ ను ఆమోదించలేదని, పర్యావరణ అనుమతుల కోసం లేఖ రాయలేదని, దీంతో ఆ ప్రాజెక్టుల విషయంపై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొందని ఆయన తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు వంటేరు ప్రతాప్ రెడ్డి.
రాష్ట్రంలో పోలీసులను అడ్డం పెట్టుకుని దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తన పద్ధతి మార్చుకోవాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గూండాలతో కంకర రాళ్లతో రాడ్డులతో టమోటాలతో గుడ్లతో దాడి చేసిన అరకపూడి గాంధీ మరియు అతని అనుచరులను వెంటనే అరెస్టు చేసి 307 కేసులను బుక్ చేయాలని డిమాండ్ చేశారు. చేయని పక్షంలో రాష్ట్రాన్ని దిగ్బంధం చేస్తామని అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీస్ స్టేషన్ వద్ద ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి ఆందోళన చేపట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గుండాలతో దాడి చేసిన ఎమ్మెల్యే అరకపూడి గాంధీని వదిలిపెట్టి మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలపై అక్రమ కేసులు నమోదు చేయడం సిగ్గుచేటని నిలదీశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఎద్దేవా చేశారు. న్యాయబద్ధంగా నామినేషన్ వేసిన మాజీ మంత్రి హరీష్ రావుకు పిఎస్సి చైర్మన్ పదవి దక్కాల్సి ఉండగా కాంగ్రెస్ లో చేరిన అరకపూడి గాంధీకి ఇవ్వడం దురదృష్టకరమని విమర్శించారు. రాష్ట్రం మరోసారి తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా కనిపిస్తుంది. తెలంగాణ రాకముందు కేసీఆర్ గారు 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసినప్పుడు ఆ రోజు ఏ విధంగా అయితే పోలీస్ యంత్రాంగం తెలంగాణ వాదాన్ని తెలంగాణ ఉద్యమకారుల్ని ఏ విధంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు పరిమితం చేసిండ్రో మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని తలపించినట్లుగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లలో మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని నాయకత్వాన్ని ఎమ్మెల్యేలను మాజీ మంత్రులను ఉద్యమకారుల్ని అరెస్ట్ చేయడం 5 గంటలకే పోలీస్ స్టేషన్లో పోలీసులు ఇళ్లలోకి రావడం అరెస్ట్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టడం ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని చెప్పి ఈ సందర్భంగా తెలియాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇలా అరకపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి బీఫామ్ మీద కారు గుర్తు మీద గెలిచినటువంటి వ్యక్తి, అపోజిషన్ సూచించినటువంటి వ్యక్తికి బిఎస్ఎస్ ఇవ్వాల్సినటువంటి అంటే కేసీఆర్ గారు అపోజిషన్ లీడర్ ఆయన చెప్పినటువంటి వ్యక్తికే ఈ పదవి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా కాకుండా అరకపూడి గాంధీకి రేవంత్ రెడ్డి గారు కండువా వేసి కాంగ్రెస్ పార్టీలో కలుపుకొని అదే వ్యక్తి మేము అపోజిషన్ వ్యక్తికి ఇచ్చినామని చెప్పడం వాళ్ళ యొక్క అవివేకానికి నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కౌశిక్ రెడ్డి గారు ఒక శాసనసభ్యులు మూసీ సుందరీకరణ పేరుతో తమని రోడ్డు మీదకి లాగొద్దని మూసీ పరివాహక ప్రాంత ప్రజలు వేడుకుంటున్నారు. సుందరీకరణ పేరుతో తమ ఇండ్లను కూలగొట్టేందుకు సర్వే చేశారని వారు వాపోయారు. తమ ఇండ్లు కూల్చవద్దంటూ అంబర్పేట్ తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యంలో మూసీ పరివాహక బస్తీల ప్రజలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యవర్గ సభ్యులు మహేందర్ మాట్లాడుతూ హైదరాబాద్ మూసీ అభివృద్ధి పేరుతో అంబర్పేట్ నియోజకవర్గం మూసీ పరివాహక ప్రాంతంలో అధికారులు 1154 ఇండ్లకు మార్కింగ్ పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మూసీ అభివృద్ధి పేరుతో బీదల ఇండ్ల వద్దకు వస్తే ఊరుకునేది లేదని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్, ఎంపీ బీదల పక్షాన ఇండ్లు కోల్పోకుండా పోరాడడానికి ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బాధిత ప్రజలు మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా హైదరాబాద్ కు వరద ఎప్పుడు వచ్చినా తమ ఇండ్లు మునగలేదని, ఎలాంటి నష్టం జరగలేదని, ఇప్పుడు సుందరీకరణ అభివృద్ధి పేరుతో రూపాయి కూడబెట్టి కట్టుకున్న ఇండ్లను కూలగొట్టి తమను రోడ్డున పడేయవద్దని వాపోయారు. తాము స్థానికంగా కూలీ నాలి చేసుకుంటూ జీవిస్తామని, తమ ఇండ్లు కూలగొట్టి నగరం బయట ఇండ్లు ఇస్తే అక్కడికి వెళ్లి ఎలా నివసిస్తామని వారు ప్రశ్నించారు. గడిబోళ్ళకే మీకు ఏది దొరకలేదా? మీకు ఫస్ట్ ఇదే ఎందుకు పట్టుకున్నారు? వేరే చేయండి, మీరు మూసి అభివృద్ధి చేయండి, కాదంటే మేము సపోర్ట్ ఇస్తాం. కానీ ఇండ్లు కూల్చకుండా చేయండి.
కూల్చకుండా చేసి చూపించండి. అంతేగాని మీరు ఇప్పుడు వచ్చి మీరు ఇల్లు కూల్స్తా అంటే మాత్రం అది న్యాయం కాదు చెప్తున్నాను మీకు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు. వచ్చినప్పుడు ఏమన్నారు సార్ మీరు? మీరు హైదరాబాద్ని అభివృద్ధి చేస్తా అన్నారు, కానీ ఏం చేస్తున్నారు? మా గరీబుల ఇండ్లు తీసి అభివృద్ధి చేస్తారా మీరు ఏం చేస్తా అనుకున్నారు సార్? మీరు మా ఇంట్లోకి ఒక చుక్క నీళ్ళు అనేది రాలేదు. మీరు పెన్షన్ చేస్తా అన్నారు, 2500 పెన్షన్ అది ఇస్తా అన్నారు, ఏదీ లేదు. ఫస్ట్ రాగానే ఫస్ట్ ఇంట్లోనే పట్టిరు. ఎందుకు? మేమంతా ఏం నష్టం చేసాం? అంత పాపం ఏం చేసాం మేము? చెప్పండి మీరు. మా పైన ఎందుకు మీరు పగబట్టిరు అంతగానము? మీకేం అధికారం ఉంది మా ఇంట్లో పైన? మీరు రావడానికి మేము రూపాయి కూడగొట్టుకొని మేము కష్టం. రేపు మాపు విస్తరించబోయే మంత్రివర్గంలో బీసీలకు 4 చోటు కల్పించాలని డిమాండ్ చేశారు ఆర్ కృష్ణయ్య. రేపు మాపు విస్తరించబోయే మంత్రివర్గంలో బీసీలకు 4 మంత్రివర్గ స్థానాలు కల్పించాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేశారు. విద్యానగర్లోని బీసీ భవన్లో బీసీ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత మంత్రివర్గంలో బీసీలకు కేవలం 2 మంత్రి పదవులు మాత్రమే ఇచ్చారు. అవి కూడా ప్రాధాన్యత లేని శాఖలు. బీసీలను చిన్నచూపు చూసినా నిర్లక్ష్యం చేసినా సహించేది లేదన్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. జనాభా ప్రకారం సామాజిక వర్గానికి వారి జనాభా ప్రకారం వాటా ఇవ్వాలి. స్వాతంత్ర్యం వచ్చి 76 సంవత్సరాలు గడిచినా బీసీల వాటా బీసీలకు ఇవ్వలేదు, ఇంకా ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో బీసీలకు మద్దతుతోనే అధికారంలోకి వచ్చింది, కానీ గెలిచిన తర్వాత బీసీలను పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీల పట్ల తన వైఖరి మార్చుకొని అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో 2 మంత్రి పదవులు ఇచ్చారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి ఢిల్లీ పర్యటన చేసి మరి అధిష్టానంతో జాతీయ అధిష్టానంతో మాట్లాడి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ విస్తరణలో మంత్రివర్గ విస్తరణలో 6 బీసీలకు మంత్రి పదవులు ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం. బీసీలారా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి బీసీ బిడ్డ కూడా, పార్టీలో ఉన్న జెండా మోసే ప్రతి కార్యకర్త కూడా నేను గుర్తు చేస్తున్నా, గెలుపు గుర్రాల్లాగా మీరు ఎంతో కష్టపడి కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇస్తే దాన్ని గెలిపించుకొని ఇలా బీసీలు ఎమ్మెల్యేలుగా పంపేయడం జరిగింది. మరి ఇప్పుడైనా గెలిపించుకున్న తర్వాత కూడా మరి రేవంత్ రెడ్డి గారు మొత్తం 8 మంత్రివర్గ మంత్రి పదవులు మాకు ఇవ్వాల్సిందే. మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ నాయకులను ఎమ్మెల్యేలను అరెస్టు చేసి తీసుకెళ్తున్నటువంటి పోలీస్ కాన్వాయ్ ని 1000 మంది కార్యకర్తలు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును తీసుకెళ్తున్న పోలీస్ కాన్వాయ్ ని ఆ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. 1000 మందికి పైగా కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చి బస్సులను అడ్డుకున్నారు. ఈ బస్సులో హరీష్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి మరికొంతమంది కీలక బీఆర్ఎస్ నాయకులు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం బీఆర్ఎస్ కార్యకర్తలు బస్సుల ముందుకు కదలకుండా ప్రైవేట్ వాహనాలను అడ్డుగా పెట్టి అడ్డుకుంటుండగా వారిని చెల్లాచెదరు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే లాఠీ చార్జ్ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కార్యకర్తలు మాత్రం అక్కడి నుండి వెళ్లకుండా పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అరికపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి వివాదంలో భాగంగా హరీష్ రావుతో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు సైబరాబాద్ సిపి ఆఫీస్ కు వెళ్లి ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం అరికపూడి గాంధీ ఇంటికి వెళ్లి తమ తడాకా చూపిస్తామని వారు హెచ్చరించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అరెస్టు చేసి బస్సుల్లోకి తరలించారు. 3 బస్సుల్లో వారిని తరలించిన పోలీసులు ముందుగా శంషాబాద్ స్టేషన్ కు తరలిస్తున్నామని చెప్పినా ఆ తర్వాత రూటు మార్చి సైబరాబాద్ పరిధిలో ఉన్న రంగారెడ్డి జిల్లాలోని చివరి పోలీస్ స్టేషన్ తలకొండపల్లికి తీసుకెళ్లసాగారు. కీలక నేతలను అడ్డుకోగలిగితే శుక్రవారం బీఆర్ఎస్ తలపెట్టిన ఆందోళనను అడ్డుకోవచ్చని భావించింది పోలీస్ వర్గం. దాదాపు 3 గంటల నుండి హరీష్ రావుతో సహా మిగిలిన నేతలను బస్సులోనే తిప్పుతూ తలకొండపల్లికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేత షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య నేతృత్వంలో 1000 మంది కార్యకర్తలతో బస్సులను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TN9 టీవీ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.